నిన్న అర్ధరాత్రి 12కి మా ఆయన నన్ను లేపి ఈ స్టోరీ విన్నప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు కూడా విను అన్నారు. నేను కళ్ళు మూసుకొని చెప్పండి వింటాను అన్నాను. మా ఆయన అయితే ఆ స్టోరీని చెప్పుకుంటూ వచ్చారు. విదేశాల్లో ఉండే ఒక వ్యక్తిని అహ్మదాబాద్ లో సన్మానం చేసి అవార్డు ఇవ్వడానికి పిలిచారు. విదేశాల్లో ఉన్న ఆ వ్యక్తి అహ్మదాబాద్ రావడానికి సొంత ఫ్లైట్ లోనే వస్తుండగా గాలి వాన వస్తుంది. ఆ గాలి వానకు ఆ ఫ్లైట్ వచ్చే పరిస్థితుల్లో లేదు. ఆ మధ్యలోనే ఆపేసి ఆ వ్యక్తిని కారులో వెళ్ళమని మాట్లాడి పంపించారు. పొద్దున కల్లా ఆ కారులో ఎలాగైనా అహ్మదాబాద్ చేరుకోవాలని తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అడవిలో వెళ్తూ ఉంది ఆ కారు. అంత చీకట్లో ఆ గాలికి వానకు కారు కూడా ముందుకు పోలేదు. అప్పుడు డ్రైవర్ అన్నారు, మనం వెళ్లే పరిస్థితి లేదు సార్, ఇక్కడే ఎక్కడైనా ఉండి పొద్దున్నే బయలుదేరాల్సిందే అన్నాడు. అక్కడే ఒక మినుకుమంటూ ఒక లైట్ మెరిసింది. చిన్న ఇల్లు కనపడింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ కొట్టగానే జరిగిందంతా చెప్పారు. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళని పిలిచి రాత్రంతా పడుకోండి అని చెప్పారు. తెల్లవారుగానే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఆవిడ వచ్చి టీ ఇస్తుంది. వీళ్ళకు తాగుతూ అవార్డు తీసుకున్న వ్యక్తి ఆవిడని అడుగుతారు. రాత్రంతా గమనించానమ్మా నేను, మీరు ఏదో తెల్లవార్లు పలుకుతూనే ఉన్నారు, అది ఏంటమ్మా అని ఆ వ్యక్తి అడిగారు ఆవిడను. అక్కడ మూలనే కూర్చున్న తన 10 ఏళ్ల కొడుకుని చూపించి, తను నా కొడుకయ్యా, తన తలలో గడ్డ ఉంది, ఎక్కడ హాస్పిటల్లో చూపించినా మా వల్ల కాదు, ఈ రోగం బాగా కావాలంటే మలేషియాలోనే అహ్మద్ పరాహ్ అనే డాక్టర్ ఉంటారు. డాక్టర్ పేరు అయితే సరిగా గుర్తుకు లేదండి, నాకైతే అహ్మద్ పరాహే అనుకుంటున్నా నేను. ఆ డాక్టర్ చికిత్స చేస్తే బాగవుతుందన్నారు సార్.